తెలుగు సినిమా పరిశ్రమలో పవర్ స్టార్గా, రాజకీయాల్లో డిప్యూటీ సీఎంగా, సమాజంలో జనసేన నానిగా ఇలా ఒక్క మనిషికి ఇన్ని విధాలుగా ఎలా సాధ్యం? నిజానికి సాధ్యం కాదని చెప్పాలి. కానీ ఇలా ఒకరున్నారు, ఎవరో మీకు తెలుసు. ఆయనే పవన్ కళ్యాణ్. అవును, మన పవన్ కళ్యాణ్. ఈయన జీవితం ఒక సినిమా కంటే మరింత థ్రిల్లింగ్, ఇంకా ఇప్పటి యూత్కి ఎంతో ఇన్స్పైరింగ్. పవన్ కళ్యాణ్ ఎవరు, ఎలా ఎదిగారు, సినిమాల్లో ఎలాంటి మైలురాళ్ళు చేరుకున్నారు, రాజకీయాల్లోకి ఎలా వచ్చారు, రావడానికి ఎంత పోరాటం చేశారు, ఎందుకు పవన్ కళ్యాణ్కి ఇంత క్రేజ్, ఇలా పవన్ కళ్యాణ్ జీవితం గురించి వీలైనంత వరకు తెలుసుకుందాం. వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, సో ఎండ్ వరకు చూడండి. గైస్, మేము అందించే నాలెడ్జ్ మీకు వర్త్ అనిపిస్తే ప్లీజ్ తెలుగు విద్యాలయం ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. డిస్క్లైమర్: ఇది కేవలం యూత్కి ఒక ఇన్స్పైరింగ్గా ఉండాలని భావించి చేసిన వీడియో బయోగ్రఫీ మాత్రమే. ఎవరికి సపోర్ట్ చేయాలని లేదా ఎవరిని అవమానించాలని ఉద్దేశం కాదు. ఇది కేవలం ఒక ఇన్స్పైరింగ్ లైఫ్ హిస్టరీ మాత్రమే. బర్త్ అండ్ చైల్డ్హుడ్. పవన్ కళ్యాణ్ అసలు పేరు కొణిదెల కళ్యాణ్ కుమార్. 1971 సెప్టెంబర్ 2న ఆంధ్రప్రదేశ్లోని బాపట్లలో జన్మించారు. తండ్రి కొణిదెల వెంకట్రావు. ఈయన ఎక్సైజ్ పోలీస్ కానిస్టేబుల్గా పనిచేసేవారు. ఉద్యోగం కారణంగా ఫ్రీక్వెంట్గా ట్రాన్స్ఫర్లు ఉండేవి. కాబట్టి పవన్ కళ్యాణ్ బాల్యం మొత్తం ఒక చోట స్థిరంగా గడవలేదు. ఇది ఆయనలో అడాప్టబిలిటీ ఇంకా స్ట్రాంగ్ విల్ని ఎక్కువ చేసిందని చెప్పుకోవచ్చు. తల్లి అంజనాదేవి. ఈమె హౌస్ వైఫ్గా ఉండేది. వెంకట్రావు అంజనాదేవికి 4 సంతానం, ఒక కూతురు మరియు 3 కుమారులు. పవన్ కళ్యాణ్ 3వ వారు. పెద్ద అన్నయ్య చిరంజీవి అంటే కొణిదెల శివశంకర్ ప్రసాద్, రెండవ అన్నయ్య నాగేంద్రబాబు. ఈ మెగా ఫ్యామిలీలో పవన్ పుట్టినప్పటికీ బాల్యం సాధారణంగానే గడిచింది. చిరంజీవి సినిమాల్లో సక్సెస్ అయ్యాక కుటుంబం అంతా హైదరాబాద్కు మారిపోయింది. పవన్ కళ్యాణ్కి చదువుల పట్ల పెద్దగా ఆసక్తి ఉండేది కాదు. అలా ఇంటర్మీడియట్ పూర్తి చేసి వదిలేశారు. కానీ మార్షల్ ఆర్ట్స్, కరాటే వంటి సెల్ఫ్ డిఫెన్స్ స్కిల్స్ పైన ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించేవారు. అవి నేర్చుకోవడానికి ఎప్పుడు సిద్ధంగా ఉండేవారు. అలా 1997లో ఇన్షియన్ రియూ కరాటే అసోసియేషన్ నుంచి పవన్ అనే టైటిల్ని అందుకున్నారు. అలాగే పవన్ కళ్యాణ్కి కరాటీలో బ్లాక్ బెల్ట్ ఉంది. ఈ కరాటీ ఇంకా మార్షల్ ఆర్ట్స్ స్కిల్స్ తరువాత ఆయన సినిమాల్లో స్టంట్స్, ఫైట్స్కి బాగా యూజ్ అయ్యాయి. పవన్ కళ్యాణ్ చిన్నప్పటి అలవాట్లు చూస్తే ఎక్కువగా పుస్తకాలు చదివేవారు. అలాగే ఫిలాసఫీ గురించి బాగా తెలుసుకునేవారు. ఇవి ఆయన బాల్య అలవాట్లు. తన అన్నయ్య చిరంజీవి సినిమాలు చూసి యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ని పెంచుకున్నారు. కానీ మొదట్లో డైరెక్షన్ చేయాలని ఆలోచన ఉండేదట. ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి వదిన అంటే చిరంజీవి గారి భార్య సురేఖ గారు పవన్ కళ్యాణ్ని ఒప్పించి హీరోగా ఎంట్రీ ఇవ్వమన్నారట. అలా 1996లో పవన్ కళ్యాణ్ మొదటిసారిగా అక్కడమ్మాయి ఇక్కడ అబ్బాయి అనే సినిమాతో హీరోగా డెబ్యూ చేశారు. ఇది యావరేజ్గా నిలిచింది. కానీ 1997లో గోకులంలో సీత అనే సినిమా పవన్ కళ్యాణ్కి మంచి పేరుని తెచ్చిపెట్టింది. ఈ సినిమాతోనే ఫిల్మ్ ఇండస్ట్రీలో ఆయన జీవితం, ఇమేజ్ మారిపోయాయి. 1998లో సుస్వాగతం మరియు తొలి ప్రేమ ఈ సినిమాలు బ్లాక్ బస్టర్గా నిలిచాయి. ముఖ్యంగా తొలి ప్రేమ అయితే జాతీయ ఫిలింఫేర్ అవార్డు ఇంకా 6 నంది అవార్డులను సాధించింది. అలా అప్పట్లో పవన్ స్టైల్ ఇంకా యాక్షన్ మిక్స్తో మంచి యూత్ హీరోగా ఎదిగారు. యూత్ పట్ల ఈయన క్రేజ్ చాలా గొప్పగా ఉండేది. ఇక 1999లో తమ్ముడు అనే సినిమా వచ్చింది. ఇందులో హీరోగా పవన్ కళ్యాణ్ ఒక కిక్ బాక్సర్గా కనిపించారు. ఈ సినిమా గొప్ప విజయాన్ని అందుకుంది. అప్పట్లో ఒక సెన్సేషన్గా నిలిచింది. 2000వ సంవత్సరంలో బద్రి, 2001లో ఖుషి ఇవి మంచి హిట్స్గా నిలిచాయి. తర్వాత 2004లో జానీ సినిమా ఫ్లాప్ అయింది. ఇలా అవ్వడం వల్ల పవన్ కళ్యాణ్ కొంచెం డిప్రెషన్లో పడ్డారు. కానీ ఆయన మార్షల్ ఆర్ట్స్, డ్యాన్స్ కొరియోగ్రఫీతో బిజీగా ఉండేవారు. ఈ సమయంలోనే పవన్ తన సొంత స్టైల్ను డెవలప్ చేసుకున్నారు. లాంగ్ హెయిర్ ఇంకా యూనిక్ వాకింగ్ స్టైల్. ఇలా పవన్ కళ్యాణ్ హిట్స్ మరియు బ్లాక్ బస్టర్స్. ఇక మళ్ళీ 2007లో శంకరదాదా జిందాబాద్తో కంబ్యాక్ ఇచ్చారు. బట్ ఇది గెస్ట్ రోల్ మాత్రమే. రియల్ టర్నింగ్ పాయింట్ 2008లో వచ్చిన జల్సా. త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్, అల్లు అరవింద్ గారు నిర్మాతగా ఉన్నారు. అయితే జల్సా ఆనాటి తెలుగు సినిమా చరిత్రలో అత్యధిక ఫస్ట్ డే కలెక్షన్ సాధించిన సినిమాగా నిలిచింది. ఇక అప్పటి నుండి పవన్ కళ్యాణ్ పవర్ స్టార్గా మారారు. 2012లో వచ్చిన గబ్బర్ సింగ్ బ్లాక్ బస్టర్గా నిలిచింది. అలాగే 2013లో మళ్ళీ పవన్ త్రివిక్రమ్ కాంబోలో వచ్చిన అత్తారింటికి దారేది పెద్ద సక్సెస్ సాధించింది. ఇది మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్గా నిలిచింది. ఇతర సినిమా హిట్స్ చూసుకుంటే 2012లో కెమెరామెన్ గంగతో రాంబాబు, 2017లో కాటమరాయుడు, 2021లో వకీల్ సాబ్, ఇంకా 2022లో భీమ్లా నాయక్. ఈ సినిమా 2022లో 4th హైయెస్ట్ గ్రాసర్గా నిలిచింది. పవన్ కళ్యాణ్ స్క్రీన్ ప్లే, డైలాగ్స్ కూడా రాస్తారు. అలాగే డ్యాన్స్, ఫైట్స్ తానే కొరియోగ్రాఫ్ చేస్తారు. 25కి పైగా సినిమాలు, ఫిలింఫేర్ ఇంకా నంది వంటి అవార్డులు అందుకున్నారు. ఇక సెప్టెంబర్ 25, 2025లో అంటే ఇప్పటికే రిలీజ్ అయిన ఓజీ రికార్డులు బద్దలు కొడుతోంది. ఇక పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితానికి వస్తే
చూస్తే పవన్ కళ్యాణ్ వైవాహిక జీవితం కొంచెం కాంప్లికేటెడ్. మొదటి పెళ్లి 1997లో నందిని రెడ్డితో జరిగింది, కానీ వీరు 2008లో విడాకులు తీసుకున్నారు. రెండో పెళ్లి 2009లో రేణు దేశాయితో జరిగింది. వీరికి 2 పిల్లలు, కొడుకు అకిరానందన్, కూతురు పాలన అంజన. ఇక పవన్ కళ్యాణ్ రేణు దేశాయి కూడా 2012లో విడాకులు తీసుకున్నారు. మూడో పెళ్లి 2013లో రష్యన్ దేశస్థురాలైన అన్నా లెజ్నేవాతో జరిగింది. వీరికి కుమార్తె పోలెన అంజనా పవనోవా, కుమారుడు మార్క్ శంకర్ పవనోవిచ్. పవన్ కళ్యాణ్ కుటుంబం పట్ల డెడికేటెడ్ గా ఉండేవారు. బిజీగా ఉన్నప్పటికీ సమయం దొరికినప్పుడల్లా కుటుంబంతో ఉండడానికి ఇష్టపడతారు. ఇక పవన్ కళ్యాణ్ రామ్ చరణ్, వరుణ్ తేజులకు బాబాయ్, ఇంకా అల్లు అర్జున్ కి మామయ్య అవుతారు. రాజకీయ ప్రవేశం మరియు జనసేన. పవన్ సోషల్ కార్యక్రమాలలో 2000 సంవత్సరాల నుండే పాల్గొనేవారు. 2007లో కామన్ మ్యాన్ ప్రొటెక్షన్ ఫోర్స్ స్థాపించారు. ఇక 2008లో అన్నయ్య చిరంజీవి ప్రజారాజ్యం అనే పొలిటికల్ పార్టీని స్థాపించారు. అలా పవన్ కళ్యాణ్ మొదటిసారి యువరాజ్యం అధ్యక్షుడిగా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. అలా ఉండగా 2011లో ప్రజారాజ్యం పార్టీ కాంగ్రెస్లో విలీనమైంది. అలా పవన్ కళ్యాణ్ కొంచెం బ్రేక్ తీసుకున్నారు. తర్వాత 2014 మార్చిలో జనసేన పార్టీ అనే పేరుతో పవన్ కళ్యాణ్ స్వయంగా పొలిటికల్ పార్టీని స్థాపించారు. ప్రజల సమస్యలకు ఒక గొంతుగా మారారు. 2014 ఇంకా 2019 ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు. 2019లో మేనిఫెస్టోలో రైతులు, మహిళల కోసం ఇంకా యువత కోసం ప్లాన్స్ ప్రకటించారు. ఇక ఇలా ఉండగా 2024 ఎన్నికలలో సునామీ సృష్టించారు. పిఠాపురం నుంచి 70,000 మెజారిటీతో గెలిచి ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అయ్యారు. అలాగే పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, పర్యావరణ మంత్రిగా పదవులు చేపట్టారు. జనసేన, టీడీపీ, బీజేపీ అలయన్స్ తో విజయం సాధించింది. పవన్ రాజకీయాల్లో స్వచ్ఛత, సమాజ సేవకు కట్టుబడి ఉన్నారు. సామాజిక కార్యక్రమాలు మరియు వివాదాలు. పవన్ కళ్యాణ్ ఫిలాంథ్రపిస్ట్ కూడా. రైతులకు, పేదలకు ఆర్థిక సాయం అందిస్తారు. 2014లో ఇజం అనే బుక్ రాశారు. ఈ పుస్తకం జనసేన పార్టీ భావజాలాన్ని వివరిస్తుంది. వివాదాలు. వైవాహిక జీవితం. ఇంకా 2012లో గబ్బర్ సింగ్ లో హీరో రాజశేఖర్ ని ఇమిడియేట్ చేసిన దాని వల్ల చిన్న కాంట్రవర్సీ ఉంది. 2025లో కూడా కొన్ని పొలిటికల్ కాంట్రవర్సీస్ వచ్చాయి. కానీ పవన్ కళ్యాణ్ మౌనంగా ఉంటూ ఆయన పైన ఆయన చేసుకునే స్వభావం. ఆయన అభిమానుల మధ్య పవనిజం అనే ఒక కొత్త కల్చర్ ని సృష్టించారు. ఇలా పవన్ కళ్యాణ్ జీవితం బాల్యం నుంచి డిప్యూటీ సీఎం వరకు ఒక ఇన్స్పిరేషన్. సినిమాల్లో స్టార్, రాజకీయాల్లో సేవకుడు, సమాజంలో మార్గదర్శకుడు. 2025లో ఓజీతో మరో మైలురాయిని చేరుకున్నారు. పవన్ కళ్యాణ్ పై మీ అభిప్రాయాలు కామెంట్స్ లో చెప్పండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. మేము అందించిన వర్త్ అనిపిస్తే ప్లీజ్ సపోర్ట్ చేయండి. వర్త్ అనిపిస్తేనే సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.